ఆ రోజు మీనాకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఏంటమ్మా, వచ్చినప్పటి నుండి వాళ్ళ అమ్మ లొడలొడ వాగుతూనే ఉంది. పెళ్లి కొడుకు నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. మనకెందుకే, దేవుడి దయ వల్ల ఈ సంబంధం ఖాయమైపోతే అంతే చాలు. ఏ సవతి కూతురికి పెళ్లి చేయాలని బాగా తొందరగా ఉన్నట్టుంది నీ మొహం. ఆ అబ్బాయి రెండో పెళ్లివాడే. రూపాయి కట్నం కూడా తీసుకోమని చెప్పారు. అందుకే ఈ సంబంధం అనగానే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇది పోయిందనుకో, దాని పెళ్లికి మీ నాన్న లక్షలు తగిలేస్తాడు. కాసేపు నోరు మూసుకొనుండు అని కూతురు శాన్వితో చెప్తుంది వనజ. అన్నయ్య గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. మీరు కూడా సరే అంటే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టుకుందాం అంది సువర్ణ. వచ్చినప్పటి నుండి మీరు బావగారే మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి ఏమీ చెప్పలేదు కదమ్మా. వాడికి ఇష్టం లేకుండా ఇదంతా ఎలా జరుగుతుందన్నయ్యా? మా అబ్బాయి ఈశ్వర్ కాస్త మితభాషి. సరేనమ్మా, రేపే పంతులు గారితో మాట్లాడతాను. అలా ఈశ్వర్కి మీనాకి పెళ్లి నిశ్చయమైంది. కొద్ది రోజుల్లోనే రంగారావు తన తాహతకు తగ్గట్టు కూతురికి పెళ్లి జరిపించాడు. అప్పటి వరకు ఈశ్వర్ మీనాతో ఒక్క మాట కూడా మాట్లాడిందే లేదు. పెళ్లి జరిగిన మరుసటి రోజు, ఇదిగో తీసుకో, ఇందులో 3 లక్షలున్నాయి అంటూ భార్య చేతికిచ్చాడు. ఇప్పుడెందుకండి? ఎందుకేంటి, 5 లక్షల ఒప్పందం మీద మన పెళ్లి జరిగింది. అన్నమాట ప్రకారం నేను నీకు డబ్బులు ఇవ్వాలి కదా. పెళ్లికి ముందు 2 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మిగతావి ఇచ్చేస్తున్నాను. ఆ 2 లక్షలంటే మా నాన్నకి పెళ్లి ఖర్చులకు ఇబ్బంది కాకూడదని ముందుగా తీసుకున్నాను. వీటితో నాకేం అవసరం లేదులేండి. చూడు, ఇప్పుడు ఈ డబ్బులు నేను ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు నా భార్యగా ఫీల్ అయిపోతే అది నాకు లేని తలనొప్పి. తీసుకో అంటూ గంభీరంగా చెప్పడంతో మీనా భయపడి ఆ డబ్బును అందుకుంది. అసలేం జరిగిందంటే, సంవత్సరం క్రిందటే మీనాక్షికి ఈశ్వర్ పనిచేస్తున్న ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. తండ్రికి ఎంతో కొంత సాయంగా ఉండాలని ఆమె ఆశ. 6 నెలలు తన జీతాన్ని వచ్చింది వచ్చినట్టుగా తండ్రి చేతికి అందించింది. ఏమైంది నాన్న, అలా ఉంటున్నావు? ఏం చేయను తల్లి, నీకోసం సంబంధాలు వెతుకుతున్నాను. నువ్వు నీ కాళ్ల మీద నిలబడి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నా సరే కట్నం మాత్రం లక్షల్లో కావాలంటున్నారు. నువ్విచ్చే డబ్బుల మీద కూడా ఆధారపడి నేను అప్పులు తీర్చాల్సిన పరిస్థితిలో ఉన్నాను. నీ పెళ్ళి ఎలా చెయ్యాలో అని భయంగా ఉంది. ఇప్పుడు నా పెళ్ళికి ఏం తొందర వచ్చింది నాన్న? చిన్నదాని పెళ్లి కోసం మీ పిన్ని నాకు తెలియకుండా చాలా డబ్బే దాచిపెట్టింది. అది మంచి విషయమే అనుకో, కానీ నీ పెళ్లి జరిగితేనే కదా దాని పెళ్లి వరకు వచ్చేది. ఏదో అల్లాటప్పా సంబంధం తీసుకొచ్చి నా కూతుర్ని గడప దాటించాలని ఈ తండ్రి అనుకోవడం లేదు. నువ్వు దిగులు పడకు నాన్న, అంతా మంచే జరుగుతుంది అని తండ్రికి ధైర్యం చెప్పిందే కానీ ఆమె మనసులో కూడా భయం అలాగే ఉంది. నాన్న సంపాదించిన దాంట్లో పొదుపు చేసిన డబ్బంతా పిన్ని దగ్గరే ఉంది. అందులో నుంచి తను రూపాయి కూడా ఇవ్వదు. ఇప్పుడు నా పెళ్లి జరగకపోతే ఆ దిగులుతో నాన్న ఏమైపోతాడో అని తనలో తానే బాధపడుతూ ఉండేదామె. ఓ రోజు ఈశ్వర్ తన స్నేహితుడితో, ఏం చేయాలరా, ఇంట్లో అమ్మ నాన్న నా ప్రాణం తినేస్తున్నారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. నేను సాక్షిని మర్చిపోలేనని నీకు తెలుసు కదా. వాళ్ళు చెప్పే దాంట్లో మాత్రం తప్పేముందిరా ఈశ్వర్. చనిపోయిన వాళ్లతో పాటు మనం కూడా పోగలమా ఏంటి? నువ్వే ఒక అడుగు ముందుకు వేస్తే తప్పేముంది? నువ్వు ఇలాంటి సలహాలు ఇస్తావని కాదు నీ దగ్గరకు వచ్చింది. కొద్ది రోజుల కోసం కాంట్రాక్ట్ పెళ్లికి ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుందేమో మాట్లాడి పెడతావని. అలా ఏ అమ్మాయి ఒప్పుకుంటుందిరా? ప్రయత్నించరా, 5 లక్షలు ఇస్తానని చెప్పు. 6 నెలలు గడిచాక నాతోనో ఇంట్లో వాళ్ళతోనో గొడవ పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. విడాకులు ఇచ్చేస్తాను. ఇక నాకు పెళ్ళి వచ్చిరాదని మా వాళ్ళు కూడా అభిప్రాయానికి వచ్చేస్తారు. మీనా వాళ్ళ మాటలన్నీ వింటుంది. ఈశ్వర్ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక అతని దగ్గరికి వెళ్ళి, ఈశ్వర్ సార్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా లాగిన్ టైం అవ్వలేదా? వెళ్ళి పని చూసుకో. అది కాదు సార్, మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడిందంతా నేను విన్నాను, ఆ కాంట్రాక్ట్ పెళ్లి గురించి. నీకు తెలిసిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? వేరే ఎవరో కాదు సార్, నేనే. పిచ్చి పట్టిందా నీకు? నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావా ఏంటి? ఎవరైనా బాగా డబ్బు అవసరంలో ఉన్నవాళ్ళంటే తప్పక చేస్తారని అలా ఆలోచిస్తున్నాను. నేను కూడా చాలా అవసరంలో ఉన్నాను సార్. ప్లీజ్ కాదనకండి, ఆ డబ్బేదో నాకిప్పించండి. 5 లక్షల రూపాయలు 2 సంవత్సరాలు కష్టపడితే వచ్చేస్తాయి నీకు.
ఆ మాత్రం దానికి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటావు? అది కాదు సార్, నేను పుట్టగానే మా అమ్మ చనిపోయిందని, నేను నష్టజాతకురాలనని నా మీద ముద్ర పడిపోయింది. ఆ కారణంగా నాకు సంబంధాలు రావడం లేదని నాకు తెలుసు. నా పెళ్లి జరిగితే మా నాన్న సంతోషిస్తాడు. ఒకసారి పెళ్ళైపోయాక ఆ కుటుంబానికి నేను కేవలం చుట్టాన్నవుతాను. ఎలాగో నాకు జాబ్ ఉంది, నన్ను వాళ్ళు పోషించక్కర్లేదు. అన్ని సమస్యలు తీరుతాయి సార్, ప్లీజ్. సరే, నీ ఇష్టం. రేపే అగ్రిమెంట్ రాసుకుందాం. అలాగే నీ చేతికి 2 లక్షలు ఇస్తాను. ఓకే సార్. ఆ రకంగా ఈశ్వర్ మీనాక్షిలకి మధ్య జరిగిన అగ్రిమెంట్ వాళ్ళ పెళ్లి. మొదటి రాత్రి రోజు భర్త తన చేతిలో పెట్టిన డబ్బుని భద్రంగా తీసుకెళ్లి బీరువాలో పెట్టి పక్కనే ఉన్న చాప తీసుకొని నేల మీద పరుచుకొని పడుకుందామే. మీనా, ఏమైందండి? అండి కాదు, సార్ అని పిలువు. అలాగే సార్, చెప్పండి. అలా నేల మీద పడుకొని ఇబ్బంది పడక్కర్లేదు. నీకోసం సపరేట్గా పరుపు తీసుకొచ్చాను. పెద్ద బరువు కూడా ఏముండదు. అల్మారాలో పెట్టాను, తెచ్చుకొని వేసుకో. థ్యాంక్స్ సార్ అని చెప్పి అతను తీసుకొచ్చిన పరుపు మీద హాయిగా నిద్రపోతుంది ఆమె. 3వ రోజు ఉదయాన్నే ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళడానికి తయారయ్యారు. ఏమైంది మీకు? పెళ్ళంటే కనీసం 11 రోజులు సెలవు పెడతారుగా. మీరు సెలవు పెట్టి 5 రోజులు కూడా కాలేదు. మళ్ళీ ఆఫీస్కి వెళ్తానంటారేంటి? కొత్తగా పెళ్ళైంది, కాస్త ఏకాంతంగా గడిపి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ ఎప్పుడూ పనిపిచ్చేనా? ఏమ్మా కోడలి పిల్ల, నువ్వు కూడా వీణ్ణి అనుసరిస్తున్నావా? తప్పేముంది అత్తయ్య, ఆయన నడిచిన బాటలోనే నేను నడవాలనుకుంటాను. అరే, మీ ఇద్దరినీ కాస్త సంతోషంగా గడపమంటుంటే నువ్వు వాడి వెనకాలే పరిగెడతానంటావేంటి? అమ్మా, మేం పగలు మాత్రమే కదా ఆఫీస్కి వెళ్తాం. అక్కడ కూడా ఒకే చోట ఉంటాం. ఎదురెదురుగానే ఉంటాం కదా. తనేమీ నా కోసం ఇంట్లో కూర్చొని ఎదురు చూడ్డం లేదుగా. ఏమిట్రా మీ వాదన? ఏంటో, ఇన్నాళ్ళు నా కొడుకే అనుకున్నాను. ఇప్పుడు నా కోడలు కూడా అర్థం కావడం లేదు. అలా ఏం లేదత్తయ్య, ఆయన ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నారు. అందులో నేను కూడా పనిచేస్తున్నాను. సమయానికి పూర్తి చేసివ్వాలి, లేదంటే మాట వస్తుంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. సరిపోయారిద్దరు. సరే, కానివ్వండి. అలా వాళ్ళిద్దరూ గుమ్మం దాటి ఎవరి బండి మీద వాళ్ళు వెళ్ళడానికి రెడీ అయ్యారు. అది చూసిన సువర్ణ, ఏమిట్రా, డబ్బులు ఎక్కువయ్యాయా? ఇద్దరూ ఒకే ఆఫీస్కి వెళ్తున్నారు, 2 బైకులు ఎందుకు? కోడలా, నువ్వు వెళ్ళి నీ భర్త బైక్ మీద కూర్చో. అలాగే అత్తయ్య. తల్లిని నమ్మించడం కోసం తప్పక ఈశ్వర్ భార్యని తన బండి మీద ఎక్కించుకొని ఆఫీస్కి తీసుకెళ్లేవాడు. మీనా అటు ఆఫీస్ పని, ఇటు ఇంటి పని రెండింటినీ చక్కబెట్టేది. నీకెందుకు మీనా ఈ పనులన్నీ? నేను ఇంకా అంతా ఏం అలసిపోలేదులే. పర్వాలేదు అత్తయ్య, నాకు అలవాటే. మా ఇంట్లో కూడా నేనే చేసేదాన్ని. నాకు అర్థమైంది, మీ పిన్ని చెల్లి నిన్ను పని మనిషిని చేశారు కదా. నేనెప్పుడూ అలా అనుకోలేదు అత్తయ్య. మా ఇంట్లో నేను పని చేస్తే తప్పేముంది? ఇంత మెతకైతే ఎలా అమ్మాయి? ఇంకా నా కొడుకునేం మార్చుకుంటావు నువ్వు? మార్చుకోవడం ఏంటత్తయ్య? మీరిద్దరూ సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఆ మాత్రం నాకు అర్థం కాదా? నేను వాడికి తల్లిని, వాడు నేను పట్టించుకోవడం లేదు కదా. అలా ఏం లేదత్తయ్య, ఆయన చాలా మంచివారు. నిజమే, వాడు చాలా మంచోడు. చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడూ కోరలేదు. ఏమిచ్చినా సంతోషంగా తీసుకున్నాడు. ఏ స్కూల్లో చదివించినా, ఏ కాలేజీలో చేర్పించినా వాడి తెలివితేటలతో నెట్టుకొచ్చాడు. కానీ పెద్ద కాలేజీలు, పెద్ద స్కూల్లో చదివించమని కూడా అడగలేదు. అలాంటి వాడు సాక్షిని ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకుంటాను అని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. మా కుటుంబంలో చాలా చక్కగా కలిసిపోయింది. తను ఈ ఇంట్లో అడుగు పెట్టాక ఇంటికి కొత్త కళ వచ్చింది. నా కొడుకు మొహంలో ఆనందం వెళ్లి విరుస్తూ ఉండేది. వాళ్ళ అన్యోన్యత, ఆనందం చూస్తూ బతికేస్తే చాలు అనిపించేది నాకు, మీ మామయ్యకి. కానీ వాళ్ళ బంధానికి ఎవరి దిష్టి తగిలిందో తెలియదు. 3 నెలల కడుపుతో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో సాక్షి కన్ను మూసింది. పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటున్న జంటని ఆ దేవుడు నిర్దాక్షిణ్యంగా విడదీసేశాడు. మా ఇంటిని చీకటి చేసేశాడు అంటూ జరిగిందంతా చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది సువర్ణ. ఆ రోజు నుండి నా బిడ్డ మొహంలో కళే లేదు. వాడు కేవలం మా కోసం బతికున్నాడంతే. పెళ్లి చేస్తే అయినా వాడి మనసు కుదుట పడుతుందని బలవంతంగా ఒప్పించి నీతో పెళ్లి చేశాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మా. నా బిడ్డ మొహంలో మళ్ళీ నిజమైన ఆనందం రావాలి. ఈ ఇంట్లో అలుముకున్న చీకట్లు తొలగిపోవాలి అంటూ కోడలు చేతులు పట్టుకుని బతిమాలింది ఆమె.
భర్త జీవితంలో ఉన్న విషాదం గురించి అర్థమైన మీనా మనసు చెలించిపోయింది. బాధపడకండి అత్తయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. జీవితకాలం ఆయన్ని మార్చుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చినా చేస్తూనే ఉంటాను తప్ప ఆ ప్రయత్నంలో అలసిపోను అని అత్తగారికి మాటిస్తుంది ఆమె. ఆ రోజు రాత్రి భర్త నిద్రపోతున్న మంచం మీద ఆమె పడుకుంటుంది. నిద్రలో అనుకోకుండా పక్కకి తిరిగినప్పుడు ఎదురుగా భార్యని చూసి ఉలిక్కి పడతాడు ఈశ్వర్. ఏయ్, ఏంటి నువ్విక్కడ? కింద ఏవో పురుగులు పారుతున్నట్టు అనిపిస్తుంది సార్, అందుకే ఇక్కడ పడుకున్నాను. నేను దూరంగానే పడుకుంటాను, మీరేం టెన్షన్ పడొద్దు. చూడండి, మన ఇద్దరి మధ్యలో దిండ్లు కూడా పెట్టాను. 6 నెలల్లో వదిలేసే భర్తతో కాపురం చేయాలని నాకేం సరదాగా లేదులేండి. ఈశ్వర్ ఏమీ మాట్లాడకుండా కోపంగా మళ్ళీ పక్కకు తిరిగాడు. అమ్మయ్య, అరుస్తాడేమో అనుకున్నాను. ఈయనకి నేను పక్కనే ఉండడం అలవాటు చేయాలేమో, అందువల్ల ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. దూరంగా ఉంటే దూరమే పెరుగుతుంది కానీ మనసు ఎలా మారుతుంది అనుకుంటుంది ఆమె. ఈశ్వర్ కాస్త ఇబ్బందిగానే నిద్రపోతాడు ఆ రోజు. భర్త మనసుకి దగ్గరవడానికి మీనా రోజుకో ప్రయత్నం చేస్తూ ఉండేది. 6 నెలల గడువు పూర్తవడానికి ఒక్కొక్క రోజును లెక్క పెట్టేవాడు ఈశ్వర్. ఆఖరికి మీనా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. 6 నెలలు పూర్తయిపోయాయి. ఇదిగో మీనా, 6 నెలలు పూర్తయిపోయింది. ఇక నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంట్లో వాళ్లతో ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపో. అతని మాటలు ఆమె మనసుకు చాలా బాధ కలిగించాయి. కానీ చేసేదేం లేక, సరే మీరన్నట్టుగానే వెళ్ళిపోతాను. కానీ నాదొక షరతుంది. ఏంటది? ఈ డబ్బు తీసుకోండి. ఎందుకు? అయినా నీకింత డబ్బెక్కడిది? భార్యగా ఉండొద్దంటూనే భర్తగా అధికారం చూపిస్తూ ప్రశ్నలు వేస్తున్నారే. నిజంగానే మీ మనసులో ఏ మూల కూడా నేను లేనా? ఉన్నానేమో అని అనుమానం వస్తుంది నాకిప్పుడు. అదెప్పటికీ జరగదు. ఈ డబ్బులేంటి? ఇందులో 5 లక్షలున్నాయి. మీరు రాసుకున్న అగ్రిమెంట్, అంతే కదా? మీరిచ్చిన 3 లక్షలకి ఇంకో 2 లక్షలు కలిపాను. ఎందుకు? నేను నా కుటుంబ పరిస్థితుల్ని దాటడం కోసం ఈ పెళ్లి చేసుకున్నాను, డబ్బు కోసం చేసుకోలేదు. అందుకే మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తున్నాను. అలా అని ఉండిపోనులేండి, వెళ్తాను. వెళ్లే ముందు ఈ అగ్రిమెంట్ చించేసేయండి. సరే అని ఈశ్వర్ అగ్రిమెంట్ పేపర్లు చించేస్తాడు. మీనాక్షి తన బట్టలు సూట్ కేసుతో సర్దుకొని బయలుదేరుతుంది. ఆమె అత్తమామలు ఆమెని ఆపే ప్రయత్నం చేస్తారు. ఏమైందమ్మా, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? వీడు నిన్నేవైనా అన్నాడా? లేదత్తయ్య, నాకే ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నన్ను క్షమించండి అని ఒక్క మాటతో తేల్చేసి అడుగు బయట పెడుతుంది ఆమె. ఆ తర్వాత ఓ 10 రోజుల వరకు ఆమె ఎవ్వరికీ కనబడలేదు. పుట్టింటికి వెళ్ళలేదు. ఆఫీస్కి కూడా సెలవు పెట్టేసింది. ఈశ్వర్లో కంగారు మొదలైంది. తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆఫీసుకు కూడా రావడం లేదు. అగ్రిమెంట్ చింపేస్తే ఇక మా మధ్య ఏమీ లేనట్టే అని చెప్పింది కదా, మరి ఇలా ఎందుకు చేస్తుంది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? క్షేమంగా ఉందా లేదా అంటూ ఆమె ఆలోచనలోనే గడిపాడతను ఆ 10 రోజులు. 10 రోజుల తర్వాత వాళ్ళ ఎదురింట్లోకి కొత్తగా ఒకరు అద్దెకొచ్చారు. అది చూసిన సువర్ణ చాలా సంతోషించింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక ఎదురింటి గేటు ముందు నిలబడి ఉన్న మీనాక్షిని చూసి అవాక్కయ్యాడు. బైక్ తమ ఇంటికి కాకుండా వాళ్ళ ఇంటి వైపుకి తిప్పి, ఏమైపోయావు? 10 రోజులు ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి? మీ నాన్న నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడో తెలుసా? నేనేమని సమాధానం చెప్పాలి? అంటే ఇప్పుడు మీ బాధ మా నాన్న ఫోన్ చేసినందుకా, నేను కనిపించనందుకా? ఏ తెలివితేటలు చూపిస్తున్నావా? అయినా వెళ్ళిన దానివి మీ పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చావు? చూడండి, మన మధ్య అగ్రిమెంట్ పూర్తయిపోయింది. ఇప్పుడు మీకు నా మీద ఎలాంటి హక్కులు లేవు. పోనీ ఇది ఆఫీస్ కూడా కాదు నా మీద దబాయించడానికి. నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎప్పుడైనా వస్తాను, ఎక్కడైనా ఉంటాను. మీకు అడిగే హక్కు లేదు. ఆమె మాట్లాడిన పద్ధతికి ఈశ్వర్కి కోపం తన్నుకు వచ్చింది. నువ్వు ఎక్కడైనా చావు, కానీ మీ నాన్నతో చెప్పు అసలు నువ్వు ఏం చేస్తున్నావని. ఆయన్ని నాకు ఫోన్ కూడా చేయొద్దని చెప్పు. చెప్తానులేండి. అదే చెప్తాను సార్, మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి, నాకు తెలుసు అంటూ కోపంగా తమ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అతను. ఆ రోజు ఈశ్వర్ ప్రవర్తన సువర్ణకి చాలా వింతగా అనిపించింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, తొందరగా ఏదో ఒకటి చేసి పెట్టు. అదేంట్రా, 10 రోజుల నుండి తినమని నేను వచ్చి బతిమాలినా వద్దని ఏ అర్ధరాత్రో తినేవాడివి, ఈ రోజేంటి అంత ఆకలి? ఇప్పుడు ఆకలి వేసినా తప్పంటావా ఏంటి? అనన్లే,
కానీ ఎదురింట్లో ఎవరో అద్దెకి దిగినట్టున్నారు. ఎవరో చూసావా? అమ్మా, నువ్వు చూసి అడుగుతున్నావా, చూడకడుగుతున్నావా? అయ్యో, నాకు తెలీదు. పరిచయం చేసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? గేటు దగ్గరే గుడ్లగూపలా వేలాడుతున్నారు. నువ్వే వంటగదిని వదిలి బయటికి వెళ్ళినట్టు లేవు. అయ్యుండొచ్చు మరి. నువ్వు పరిచయం చేసుకున్నావా? నాకేం అవసరం? ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు. నాకెందుకు? అంటూ కొడుకు రుసరుసలాడ్డంతో సువర్ణ తనలో తను నవ్వుకుంది. వీడికి పెళ్ళాం ఇంట్లో ఉన్నా ఇష్టం ఉండదు, ఎదురింట్లో ఉన్నా ఇష్టం ఉండదు. ఇక పాపం ఆ పిల్ల ఏం చేయాలో మరి. సరే, త్వరగా స్నానం చేసిరా, వడ్డిస్తాను అని కొడుకుతో చెప్పి గుమ్మం దాకా వెళ్ళి ఎదురింటి వైపు చూసింది. మీనాక్షి పలకరింపుగా హాయ్ చెప్తుంది అత్తగారికి. ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే వీడు చూస్తాడు, రేపు మాట్లాడొచ్చులే అనుకుంది ఆమె. ఈశ్వర్ స్నానం ముగించుకొని కడుపు నిండా భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అమ్మయ్య, ఆ రాక్షసి ఏమైపోయిందో అని ఇన్ని రోజులు భయపడి చచ్చాను. తిరిగి వచ్చేసినందుకు సంతోషంగా ఉంది. కానీ ఎదురింట్లో ఎందుకు దిగింది? అడిగితే పొగరుగా సమాధానం చెప్తోంది. ఇక్కడున్నన్ని రోజులు పిల్లిలా ఉంది, బయటికి వెళ్ళగానే పులిలా పౌరుషం పొడుచుకొస్తోంది. పొగరు? ఆ పొగరుతోనే కదా నా డబ్బులు నా మొహాన కొట్టి వెళ్ళిపోయింది అని తిట్టుకుంటూ నిద్రపోయే ప్రయత్నం చేశాడు. పక్కకి తిరిగినప్పుడల్లా ఎదురుగా కనిపించే ఆమె మొహం అతనికి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది. దయ్యం పీడించినట్టు పీడిస్తోంది ఇది నన్ను. అనవసరంగా నేనే దాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను. అయినా ఎందుకు పదే పదే తన గురించి ఆలోచిస్తున్నాను? అగ్రిమెంట్ పూర్తయిపోయింది కాబట్టి పంపించేశాను కదా. బహుశా దాన్ని ఎదురింట్లో చూసినందుకు నాకు కోపం వస్తోందేమో అనుకుంటాడు అతను. మీనాక్షి ఆఫీస్కి వెళ్ళడం మాత్రం కొనసాగించలేదు. రోజు ఉదయం సాయంత్రం ఈశ్వర్ ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆమె తనకి వాకిట్లో ఎదురయ్యేది. కొద్ది రోజుల వరకు అతను ఓపిక పట్టగలిగాడు. కానీ ఆ తర్వాత ఓసారి, మీనా, నువ్వు ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? నెల నెలా జీతం రాకపోతే ఈ ఇంటికి అద్దెలా కడతావు? ఇంకెవరైనా కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుంటారేమో. చేసుకుంటాను, డబ్బులు వస్తాయి కదా. ఆమె మాట్లాడే మాటలకి అతనికి కోపం తన్నుకొచ్చింది. ఈసారి తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. వీధిలో ఉన్నాననే విషయం కూడా మర్చిపోయి భార్య మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు నేనేమన్నాను? మీకంత కోపం ఎందుకు వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు చెప్పిన సమాధానం ఏంటి? ఊరుకుంటున్నానని అంత చులకనగా ఉందా? నన్ను సాధించడానికే కదా ఈ ఇంట్లోకి వచ్చి తిష్ట వేశావు. వీధిలో వాళ్ళంతా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? అయినా సరే ఓర్చుకుంటుంటే ఉద్యోగం గురించి మర్చిపోయి ఇంట్లోనే వేలాడుతున్నావు. అడిగితే ఇలా వంకరగా సమాధానం చెప్తున్నావు. అంత సంస్కారం మర్చిపోయి తిరుగుతున్నావా? మీనా అమాయకంగా మొహం పెట్టి సారీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈశ్వర్కి కూడా ఆమె వెనకే తన ఇంట్లోకి వెళ్ళాలనిపించింది. కానీ పాదం కదల్లేదు. బరువెక్కిన మనసుతో వెనక్కి తిరిగి తన ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె చెప్పిన సమాధానం వల్ల వస్తున్న కోపం ఒకవైపు, తన మీద చేయి చేసుకున్నానన్న బాధ ఒకవైపు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కిటికీ తలుపులు తెరిచి ఆమె ఇంటి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు సారీ చెప్పడానికి వెళ్ళాలా? పోనీ ఫోన్ చేసి చెప్తాను అనుకొని ఆమెకు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. కానీ మీనా ఏ ఒక్క ఫోన్ కాల్కి సమాధానం ఇవ్వలేదు. ఈశ్వర్లో భయం పెరిగిపోయింది. అమ్మో, కొట్టాననే బాధలో ఏమీ చేసుకోవట్లేదు కదా. ఆ ఆలోచన రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ ఎదిరింట్లోకి వెళ్ళాడు. సువర్ణ అదంతా గమనిస్తూనే ఉంది. వెళ్ళరా, వెళ్ళు. ఆ పిల్ల నిన్ను పరిగెత్తిస్తుందని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడే నాకు అర్థమైంది. ఈ ఇంట్లో ఉండి నిన్ను మార్చుకోలేనని అర్థమయ్యే అలా ఎదురింట్లోకి వెళ్ళుంటుంది. దేవుడా, నా కోడలి ప్రయత్నాలు ఫలించాలి, నా కొడుకు మనసు మారాలి అని భగవంతుణ్ణి ప్రార్థించింది ఆమె. ఈశ్వర్ ఎదిరింట్లోకి వెళ్ళి ఆమె ఎక్కడుందని వెతుకుతూ ఉన్నాడు. మీనాక్షి మంచం మీద బోర్లా పడుకొని ఉంది. ఏడుస్తున్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి వెళ్ళి మాట్లాడాలి కదా అని ఆమెకు దగ్గరగా వెళ్ళి, కావాలని కొట్టలేదు మీనా, నువ్వలా మాట్లాడితే నేనేదో తప్పు చేసినట్టుగా అనిపించింది. నీకు ముందే చెప్పాను కాంట్రాక్ట్ పెళ్లి వల్ల నీకు భవిష్యత్తులో సమస్యలు వస్తాయని. ఆ రోజు నువ్వే నన్ను బలవంతం చేసి ఒప్పించి ఇప్పుడేమో నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. సరే, అదంతా కాదు, నువ్వు బాధపడకు. సారీ. అరే, సారీ చెప్తున్నా వెనక్కి తిరగవేంటి? అతడు మాట్లాడడం పూర్తయ్యాక మీనాక్షి లేచి కూర్చొని,
ఇలా పరాయి ఆడవాళ్ల బెడ్రూమ్ దాకా వస్తారా ఎవరైనా? మరి ఇది సంస్కారమేనా అని ప్రశ్నించింది అతన్ని. అతని దగ్గర సమాధానం లేదు. అక్కడి నుంచి వెనుతిరగబోయాడు. నేను పరాయిదాన్ననే భావన మీ మనసులో ఉందో లేదో ఒకసారి ప్రశ్నించుకోండి అంది ఆమె అతనితో చివరి మాటగా. అతను అడుగు బయటకు పెట్టగానే తలుపులు వేసేసుకుంది. భార్య తన మొహం మీద అలా తలుపులు వేయడం ఈశ్వర్ మనసుకు చివుక్కుమంది. ఈ పిల్ల నన్ను ఎందుకు ఇంతగా డిస్టర్బ్ చేస్తుంది? నేనేదో నా భార్య జ్ఞాపకాల్లో బతికేద్దామనుకున్నాను, కానీ తను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. తన ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు వెళ్ళిపోతుందో అనిపించింది. ఎదురింట్లోకి దిగగానే ఎందుకొచ్చిందా అనిపించింది. ఇప్పుడు ఇలా మొహం మీదే తలుపులు వేసేస్తే బాధగా అనిపిస్తోంది. ఇన్ని మాట్లాడుతుంది, నేను కట్టిన తాళి మాత్రం మెడలోనే ఉంది కదా. ఏ మొగుడు పరాయివాడయ్యాడు కానీ తాళి మాత్రం కావాలి. ఏం ఆలోచిస్తున్నావురా నువ్వు? తనని వెళ్ళి పొమ్మన్నది నువ్వు. అదే మాట తననగానే నీకు పౌరుషం వస్తోంది. ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి తనని పెళ్లి చేసుకున్నావు, కానీ నువ్వు తనకి అలవాటు పడిపోయావు. అది నీకు అర్థం కావడం లేదా? అందుకే తను కనిపించకపోతే అంత కంగారు పడ్డావు, కనిపిస్తే గొడవ పడుతున్నావు, కనబడకపోతే ఒంటరిగా ఫీల్ అవుతున్నావు. నీ మనసేం ఆలోచిస్తుందో నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ అతని అంతరాత్మ అతన్ని ప్రశ్నించింది. నిజమే, సాక్షి జ్ఞాపకాల్లోనే బతకాలన్న స్వార్థం కోసం నేను మీనాక్షిని ఎంత బాధ పెడుతున్నానో ఇప్పుడు అర్థమవుతోంది. తను నన్ను కాదనుకొని ఉండుంటే ఇక్కడికి వచ్చుండేది కాదు. డబ్బులు తిరిగిచ్చుండేది కాదు. డబ్బులు తిరిగిచ్చి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. నాకు దూరంగా ఉండలేక, నా అనుమతి లేకుండా ఇంట్లోకి రాలేక అలా ఎదురింట్లో ఉండిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంత బాధ పెట్టి సారీ వెనక్కిరా అంటే వస్తుందా అనే ఆలోచనలో పడిపోయాడతను. మీనాక్షి కంగారుగా అతనికి ఫోన్ చేసి, సార్ ఏం చేస్తున్నారు? ఏం లేదు మీనా, ఏమైంది? ఒకసారి ఇక్కడికి రండి ప్లీజ్. ఆమె అలా అడగగానే అతనికి భయం వేసింది, ఏదైనా సమస్య ఏమో అని. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎదురింట్లోకి. ఏమైంది మీనా, ఎందుకంత కంగారుగా ఫోన్ చేశావు? అది మీ మొహం మీదే తలుపేసేసాను కదా, ఏమనుకున్నారో అని. పోనీ ఇంట్లోకి వద్దామంటే మీకు ఇష్టం ఉండదు కదా, అందుకే ఫోన్ చేశాను. నేను ఇంకా ఏమైందో అని భయపడ్డాను తెలుసా. సరే, నాకొక్క మాట చెప్పు, నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు? నిజం చెప్పు మీనా ప్లీజ్ అంటూ ఆమె చేతులు పట్టుకొని బ్రతిమాలాడు అతను. మరి ఎక్కడికి వెళ్తాను? మీకంటే నేనంటే ఇష్టం లేదు, నాకు మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. ఎటైనా దూరంగా వెళ్ళిపోదామని 10 రోజులు తిరుపతిలో ఉన్నాను, కానీ నా వల్ల కాలేదు. మీరు ప్రతిరోజు గొడవ పెట్టినా పర్వాలేదు, కానీ మీరు నా ఎదురుగా ఉండాలనుకున్నాను. అందుకే ఈ ఇంట్లోకి అద్దెకొచ్చాను. నేను నిన్నెంత బాధ పెట్టాను కదా, మరెందుకు నా మీద అంత ఇష్టం? మీరెవరినైనా ప్రేమిస్తే ఎంత బాగుంటుందో అత్తయ్య గారి మాటల్లో విన్నాను. అలాంటి మీకు నేను భార్యనయ్యాను. ఏదో రోజు ఆ ప్రేమ నాకు దొరక్కపోదా అని ఆశ మనసులో పుట్టింది. అప్పటినుంచి మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉన్నాను. మీకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశాను. మీరే ప్రవరాఖ్యుడిలా మొండిగా ఉన్నారు. నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నారు. ఆమె మాటల్లో భార్యలో ఉన్న అమాయకత్వాన్ని, ప్రేమని ఈశ్వర్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరికి తీసుకొని, తప్పు చేశాను, క్షమించు. పసుపుతాడికి మనుషుల్నే కాదు మనసుల్ని కట్టిపడేసేంత శక్తి కూడా ఉందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. నువ్వు కనబడకుండా పోయినన్ని రోజులు మనసులో లేదు. ఎదురింట్లోకి వచ్చాక ప్రతి నిమిషం నేను చూడ్డానికి బయటికి రావాలనిపించేది. నన్ను నేను ఎందుకు నియంత్రిస్తున్నానో కూడా అర్థం కాలేదు. ప్రతి నిమిషం నీ గురించి ఆలోచించడం, నీ కోసం పరిగెత్తడం, ఇవన్నీ నీ మీద ప్రేమతోనే చేస్తున్నానని అర్థమయ్యాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన నా సాక్షి కోసం, నా కోసం బ్రతకడం మొదలుపెట్టిన నీ మనసుకి గాయం చేస్తున్నానని అర్థమైంది. ఇంకెప్పుడు నిన్నెక్కడికి పొమ్మనను. బతుకున్నంత కాలం నీతోనే ఉంటాను. సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. ఈ ఒక్కసారి నన్ను నమ్మి మన ఇంటికి రావా? మీరు ఈ మాట ఎప్పుడు అడుగుతారని రోజు ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. మీ మనసు మారడం నా అదృష్టం అండి. అలా ఈశ్వర్ తన భార్యని బతిమాలుకొని తిరిగి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని కొత్త దంపతుల్లా ఇంట్లోకి కుడికాలు పెట్టి రావడం చూసిన సువర్ణ రాఘవరావు దంపతులు ఎంతో సంతోషించారు.
ఆ రోజు నుండి ఈశ్వర్ జ్ఞాపకాల్లో కాకుండా నిజంలో బతకడం మొదలుపెట్టాడు. మీనాక్షిలో ఉన్న అమాయకత్వం, ప్రేమ, మొండితనం అతనిలో మార్పును తీసుకురాగలిగాయి. అప్పటి నుండి వాళ్ళిద్దరూ సంతోషంగా బ్రతకడం మొదలుపెట్టారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.